సంవత్సరాల తర్వాత 1932లో ఇంకొకసారి జనాభా లెక్కలు చేయాల్సి వచ్చింది. ఈ జనాభా లెక్కలు ఎందుకు చేయాల్సి వచ్చిందంటే ఆ టైంలో బ్రిటిష్ వాళ్ళు ఎలక్టోరల్ రిప్రజెంటేషన్కి ఒక మీటింగ్ పెడదాం అనుకున్నారు. ఈ జనాభా లెక్కలు చేసిన తర్వాత పెట్టాలని ప్లానింగ్తో ఉన్నారు కాబట్టి ఇక్కడ వాళ్ళు ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అనేటువంటి ఒక కాన్సెప్ట్ వచ్చింది. ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ అంటే ఏం లేదు, వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఉన్నారు, లేదంటే టీడీపీ వాళ్ళు ఉన్నారు, వాళ్ళ పార్టీ మీటింగ్ పెట్టాలి లీడర్స్తో మీటింగ్ పెట్టాలంటే మీరు ఎలా మీటింగ్ పిలుస్తారు? ఆ ఎస్సీ నుంచి ఒక నాయకుడిని, బీసీ నుంచి ఒక నాయకుడిని, ఓసీ నుంచి ఒక నాయకుడిని, క్రిస్టియన్ నుంచి ఒక నాయకుడు, హిందూ నుంచి ఒక నాయకుడు, ముస్లిం నుంచి ఒక నాయకుడు, ఇట్లా ఒక గ్రూప్ నుంచి ఒక్కొక్క రిప్రజెంటేటివ్ని తీసుకుంటారు కదా. అలాగే ఎలక్టోరల్ రిప్రజెంటేటివ్స్ని తీసుకోవటానికి ఒక మీటింగ్ పెడదామనేటువంటి ఒక ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కోసం ప్లాన్ జరిగింది. అప్పుడు దానికోసం వాళ్ళు ఏం చేశారంటే మైనారిటీస్ని డివైడ్ చేశారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్సీలకి. ది ఫస్ట్ ప్రాబ్లం స్టార్టెడ్ ఫర్ ఎస్సీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది మైనారిటీస్ ఎవరు అనేది మీరు కొంతమంది మైనారిటీస్కి డివైడ్ చేశారు వాళ్ళని. ఎవరెవరంట? సిక్ మైనారిటీసు, ముస్లిమ్స్ మైనారిటీసు, క్రిస్టియన్స్ మైనారిటీసు, బుద్ధిస్ట్స్ మైనారిటీసు, దళిత్స్ మైనారిటీస్, ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది. ఇవన్నీ మతాలు, సిక్, ముస్లిం, క్రిస్టియన్, బుద్ధిస్ట్ మతాలు ఒకే ఒక్కటి కులం, దళిత్స్, ఎస్సీ ఎస్టీలు దళితులు, ఎస్సీ ఎస్టీలు మైనారిటీస్. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఎస్సీ ఎస్టీలకి. వీటిలో ఎక్కువగా దళితులు క్రిస్టియన్స్గా కన్వర్ట్ అయ్యారు. ఇప్పుడు వాళ్ళ రిప్రజెంటేషన్ తీసుకోవాలి. రిప్రజెంటేషన్ తీసుకునేటప్పుడు క్రిస్టియన్స్ని తీసుకోవాలి, దళితుల్ని తీసుకోవాలి రిప్రజెంటేటివ్స్గా. ఒక పర్టికులర్ సెక్ట్ నుంచి క్రిస్టియన్స్ దళితులు ఉన్నారు, దళితుల్లో క్రిస్టియన్స్ ఉన్నారు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే సపరేట్ ఓన్లీ దీనికోసం అని చెప్పేసి ఏం చేయాలి, క్రిస్టియన్స్ ఒక చిన్న లైన్ రాశాడు కింద. ఎవరైతే ఎస్సీలో క్రిస్టియన్స్ ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్ గ్రూపులో వేయండి అన్నారు. ఎస్సీస్లో ఎవరైనా క్రిస్టియన్ మతం తీసుకొని ఉన్నారో వాళ్ళని క్రిస్టియన్ మైనారిటీలో వేయండి, ఎస్సీని మాత్రం సపరేట్గా వేయండి అన్నారు. షెడ్యూల్ క్యాస్ట్కి దిస్ బికేమ్ ఏ కర్స్. ఇప్పుడు ఈరోజు పడ్డ కష్టాల మొత్తానికి ఇదే బేస్, ఇదే. ఓకే, ఈ ఎస్సీలో ఉన్న వాళ్ళని క్రిస్టియన్స్గా మార్చండి అంటే ఎందుకు మార్చమన్నారు? కేవలం ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ డూప్లికేషన్ అయింది కదా. దాని ఎస్సీలను కూడా మైనారిటీలో కలిపినప్పుడు క్రిస్టియన్స్ ఆల్రెడీ మైనారిటీ అయినప్పుడు ఇప్పుడు ఈ మైనారిటీలో ఉండాలి, ఈ మైనారిటీలో ఉండాలా అనేవాడు దళితుడు క్రైస్తవుడిగా మారి దళితుడికి సమస్య అయింది కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే ఈ గ్రూప్ని ఇట్లా స్ప్లిట్ చేశారు. కాబట్టి వీళ్ళు ఏం చేస్తారంటే క్రిస్టియన్గా మారిన వాళ్ళని క్రిస్టియన్ గ్రూపులు వేసి మిగతా వాళ్ళని ఎస్సీలోనే ఉంచండి అని చెప్పేసి ఎలక్టోరల్ పెట్టింది. దిస్ బికేమ్ ఎ కర్స్ ఫర్ దెమ్. ఓకే, ఇది రిజర్వేషన్స్ కోసం కాదు, ఇది కేవలం ఒక ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ కోసం పెట్టిన దాన్ని ఎంత మిస్యూజ్ అయింది దేశంలో ఆ తర్వాత అనేది మీకు చెబుతున్నాను. ఓకే, ఇది 1932 సెన్సస్లో జరిగింది. ఈ టైంలోనే అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీ మీద ఒక ఆర్గ్యుమెంట్ జరిగింది. అంబేద్కర్ వర్సెస్ మహాత్మా గాంధీ ఈ ఎలక్టోరల్ రిప్రజెంటేషన్స్ కోసం పట్టుబెట్టాడు అంబేద్కర్. అంటే అంబేద్కర్ ఏమంటాడంటే ఎస్సీలని మీరు మైనారిటీస్గా ప్రకటించి ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ తీసుకోండి. ఎలక్టోరల్ రిప్రజెంటేషన్స్ అంటే ఇప్పుడు ఎన్నికలు జరుగుతున్నప్పుడు ఒక నియోజకవర్గంలో ఓసీలు, బీసీలు, ఎస్టీలు, ఎస్సీలు కలిపి ఓటేస్తే ఒక ఎమ్మెల్యే అవుతున్నాడు. ఓకే, ఇప్పుడు ఇక్కడ ఎస్సీ కాన్స్టిట్యూయెంట్లు కొన్ని రిజర్వ్డ్ కేటగిరీస్ ఉన్నాయి. ఇప్పుడు ఈ ఎస్సీ రిజర్వ్డ్లో ఇప్పుడు ఎస్సీలు డమ్మీలు అయిపోయారు. ఎందుకు డమ్మీలు అయ్యారంటే అక్కడ ఓసీలు కూడా ఓటేస్తే కానీ ఎస్సీ వాడికి గెలవడు. ఎస్సీలు ఓసీ క్యాండిడేట్కి ఓట్లు వేస్తున్నారు కానీ ఒకవేళ ఎస్సీ వాడు నిలబడితే ఓసీ క్యాండిడేట్లు వేయట్లే. రాను దేశం మొత్తం మీద ఎస్సీలు మొత్తం డమ్మీ ఎమ్మెల్యేలు, డమ్మీ ఎంపీలు అయ్యారు. మనందరికి తెలిసిన విషయం. ఓకే, ఆధిపత్యం ఎవరో చేతిలో ఉండేది. ఆ నియోజకవర్గంలో వీళ్ళు ఊరికి ఎమ్మెల్యేలుగా నిలబడి వాళ్ళు సహాయంతోనే గెలుస్తారు వీళ్ళు. ఆ పర్టికులర్ ఎస్సీ నియోజకవర్గంలో కూడా ఎస్సీలకి పెద్దగా అంటే ఉపయోగం ఏముండదు ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీలో. అందుకనే ఆ రోజు అంబేద్కర్ ఏమన్నాడంటే మాకు ఎలక్టోరల్ ఇవ్వండి. ఎలక్టోరల్ అంటే ఏంటంటే ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు ఎమ్మెల్యేని. ఒక ఎస్సీ ఎమ్మెల్యేని ఎస్సీలు మాత్రమే ఎన్నుకుంటారు, మిగతా ఓట్లు మాకు సంబంధం లేదు. ఓకే, 2 లక్షల మంది జనాలకు ఒక ఎమ్మెల్యే పెట్టారు కదా నియోజకవర్గంలో అన్ని కులాలు కలిపి. అలాగే 2 లక్షల ఎస్సీలకు ఒక ఎమ్మెల్యేని, 2 లక్షల ఎస్టీలకు ఒక ఎమ్మెల్యేని, 2 లక్షల ఓసీలకు ఒక ఎమ్మెల్యే అట్ట పెట్టుకోండి అన్నారు. అది అంబేద్కర్ చేసింది. దాన్ని మహాత్మా గాంధీ వ్యతిరేకించాడు. మహాత్మా గాంధీ వ్యతిరేకించి
ఇదిగో ఇక్కడ కొన్ని ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చాడు మహాత్మా గాంధీ గారు. మహాత్మా గాంధీ గారు ఆయన ఆర్గ్యుమెంట్స్ ఏం తీసుకొచ్చారంటే, ఎస్సీలు హరిజన్ లాంటి వాళ్ళు, హరిజన్ అంటే పీపుల్ ఆఫ్ గాడ్ అని చెప్పేసి ఒక థీరీ ఇది పట్టుకొచ్చాడు అంబేద్కర్ మహాత్మా గాంధీ గారు. పీపుల్ ఆఫ్ గాడ్, హరిజన్ అనేటువంటి పదం తీసుకొని వచ్చేసి, హరి అంటే దేవుడు అనమాట, హరి జన్ అంటే దేవుడు, దేవుని మనుషులు, ఓకే అని పెట్టాడు అనమాట. హరిజన్ అని పట్టుకొని వచ్చేసి ఆయనకి ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. ఈ ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చి వీళ్ళు కూడా హిందువులే అని, ఇప్పుడు ఇక్కడ వీళ్ళు ఏమన్నారు, ఇక్కడ నాన్ హిందువులో రాశారు కదా, మాదిగల్ని నాన్ హిందూ క్యాస్ట్లో రాశారు కదా 1881లో. ఇప్పుడు ఈయన వాళ్ళు కూడా హిందువులే, ఎందుకంటే వాళ్ళు కూడా నేచర్ని పుట్టని గుట్టని పూజిస్తున్నారు కదా, వాళ్ళు కూడా హిందువులే అని చెప్పేసి మహాత్మా గాంధీ ఇక్కడ ఆర్గ్యుమెంట్ చేశాడు. డివిజన్ ఆఫ్ కంట్రీ, ఇప్పుడు మీరు ఇలాగే ఎలక్టోరల్ రిప్రజెంటేషన్ తీసుకొచ్చేసి ఎస్సీలు మొత్తాన్ని, ఎస్సీల ఓట్లతోనే ఎస్సీ ఎమ్మెల్యేని పెంచుకొని ఓసీ ఓట్లతోటి ఓసీలని ఎమ్మెల్యేని ఎంచుకుంటే డివిజన్ అనేది వచ్చింది. ఇది కరెక్ట్ కాదు, మన ఏరియా ప్రకారమే మనం ఓట్లు తీసుకోవాలి, కామన్గానే ఓట్లు తీసుకోవాలని ఒక ఆర్గ్యుమెంట్ పట్టుకొచ్చాడు. సరే, ఏది వాళ్ళిద్దరి మధ్య పెద్ద ఆర్గ్యుమెంట్ జరిగింది, వాళ్ళిద్దరు ఒక సంధి జరిగింది మహాత్మా గాంధీకి అంబేద్కర్కి ఈ పర్టికులర్ ఆర్గ్యుమెంట్లో. ఓకే, ఆర్గ్యుమెంట్లో ఇది 1932లో జరిగినటువంటిది.